వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకర్స్ క్లబ్, వనితా వర్కర్స్ క్లబ్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణం వద్ద వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ దారుపురెడ్డి ప్రతాప్, ప్రెసిడెంట్ గొల్లకోటి రాజేష్, వనితా వాకర్స్ క్లబ్ సెక్రటరీ వెంకట రమణమ్మ, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సనగన కృష్ణమూర్తి, అసిస్టెంట్ గవర్నర్ ఆలమూరి రాజశేఖర్, సీనియర్ వాకర్ కేవీపీ రంగారావు, ప్రముఖ యోగా గురువు సానిపు వెంకట సుబ్బారావు, వాకర్స్ క్లబ్ సభ్యులు కాళ్ల రాంబాబు, పూసరపు వెంకటేశ్వరరావు, మాజెట్టి నరసింహమూర్తి, నీలం నాగేంద్ర ప్రసాద్, బూరుగుపల్లి రాము, నీలం రామారావు, అడ్డాల ప్రభాకర్, గూడూరి వెంకటరమణ, చెక్క రవికుమార్, గూడూరి గౌరీ మరియు వాకర్స్ క్లబ్, వనితా వర్కర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మన వాకర్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు మరియు వనితా వాకర్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఘనంగా నిర్వహించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు వేదిక మీదకి వాకర్స్ క్లబ్ ట్రెజరర్ రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కార్యదర్శి దాపరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వనితా క్లబ్ కార్యదర్శి రమణమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి కర్త అధ్యక్షులు అయినటువంటి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజా రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ రంగారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్సీ కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాకర్స్ 201 అసిస్టెంట్ గవర్నర్ డిప్యూటీ గవర్నర్ రాజా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా మన అధ్యక్షులైనటువంటి రాజా రామ్మోహన్ రావు గారి యొక్క పతాకావిష్కరణతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ముందు పతాకావిష్కరణ జరుగుతుంది. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हे. ఈ సందర్భంగా మన అధ్యక్షులు రాజా రామ్మోహన్ రావు గారు ప్రసంగం. అందరికీ శుభోదయం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ 76వ గణతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 76వ గణతంత్ర శుభాకాంక్షలు. అలాగే మనకి 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్న ఈ గణతంత్ర రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాతే మనకి పూర్తిగా స్వేచ్ఛ హక్కులు వచ్చినట్టు మనకు తెలుసు. సో ఎంతోమంది త్యాగ ఫలితం, ఎంతోమంది మేధావులు కలిపి మన భారతదేశంలోని ఈ రాజ్యాంగాన్ని, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం అవతరించిందండి. దానికి కష్టపడి మన హక్కులు, మనం ఈ రోజున ఎంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులే. స్వాతంత్రంతో పాటు రాజ్యాంగం కూడా మనకి చాలా హక్కులు ఇచ్చింది. సో వాళ్ళందరూ మేధావులందరూ కలిపి ఆ రాజ్యాంగాన్ని లిఖించారు. మనకి స్వేచ్ఛ ఈ రోజున మనం పొందుతున్నామంటే సరే, వాళ్ళందరినీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి మనం స్మరించుకుంటూ ఆ త్యాగదల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ మనందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం కోసం కంపల్సరీ వాకింగ్కి వచ్చి మనతో పాటు ఒక 10 మందిని వాకింగ్కి తీసుకొచ్చి అందరి ఆరోగ్యాన్ని బాగుండేటట్టు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మేమే కంటిన్యూ చేస్తున్నాం. అలాగే మా సెక్రటరీ ప్రతాప్, అలాగే ట్రెజరర్ రాజేష్,
మీ అందరి సహకారాలు కూడా మళ్ళీ మాకు ఈ సంవత్సరం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నెల 30వ తారీఖున నూతన కార్యక్రమ ప్రమాణ స్వీకారం ఉంటుందండి. మీరు అందరూ కూడా మళ్ళీ మేము పేరు పేరు ఆహ్వానిస్తాము. మీరు రావాల్సిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఎంతోమంది మన కృష్ణ గారు చెప్పినట్టు ఎంతోమంది త్యాగదానులు ఈ పోరాటానికి అందరూ కూడా స్వతంత్రం రోజు మన రాజ్యాంగాన్ని రచించుకుంటూ ఒక భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది రానున్న రోజుల్లో కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి వాకర్స్ మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఇప్పుడు అందరికీ చెప్పినట్టుగానే అందరూ అంటే పెద్దలు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇవాళ 26వ తారీఖున ఇవాళ నుంచే దాన్ని అంచెల్లో పెడతం జరిగింది. కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనం ఎలాగ చేసుకుంటున్నాం, ప్రతి చోట కూడా ప్రతి వాకర్స్ కూడా అలాగే చేస్తారు. కావాలి ఎలా హక్కులు పొందాలి అనేటువంటిది రాజ్యాంగంలో చక్కగా పొందుపరచబడింది. ఈ రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. మనం ఏంటంటే మన హక్కుల గురించే పోరాడుతున్నాం తప్ప దీని బాధ్యత గురించి మనం పట్టించుకోవట్లేదు. హక్కులతో సమానంగా బాధ్యతలను గుర్తించుకుంటూ ఎంతో మహానుభావులు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరుచుకునేటువంటి దినోత్సవాన్ని అందరూ తూచా తప్పకుండా ఆదరిస్తూ అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల ప్రాణాలు అర్పించి మనకి రాజ్యాంగాన్ని సమర్పించారు. అంబేద్కర్ గారు లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రాశారు. దాని ప్రకారంగా అందరూ పౌర హక్కుల్ని 76వ గణతంత్ర దినోత్సవ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మన వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్, అలాగే మన వాకర్స్ క్లబ్ వనితా వాకర్స్ క్లబ్ కార్యదర్శి రమణమ్మ గారికి, అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తెలంగాణ కృష్ణమూర్తి గారికి, ప్రముఖ యోగా గురువు సుబ్బారావు గారికి, అలాగే కాబోయే మన డిప్యూటీ గవర్నర్ అంటే నాకు ఫస్ట్ టైం ఇప్పుడు దాకా తెలీదు, ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. మన ఆలమూరు రాజా గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.